ఈ పాటికి మీ అందరి పూజ అయిపోయే ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో కూడా నేను పూజ చేసుకున్నాను. అమ్మవారి నవరాత్రుల్లో మొదటి 3 రోజులు అయితే మిస్ అయిపోయాను, కుదరలేదు కాబట్టి. కానీ మిగిలిన ఈ నవరాత్రులైనా చేసుకోగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలతో చూసుకోగలనో లేదో, మెయింటైన్ చేయగలనో లేదో అని కొంచెం భయంతో అయితే ఇంకా నేను కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టుకోలేదు. అమ్మవారి ఫోటోకే ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. మిగిలిన ఈ నవరాత్రులకి ఇంకా అమ్మవారికి అయితే నియమనిష్టలతో పూజ అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను. మన వాళ్ళందరూ అడుగుతున్నారు, అక్క మొదటి నుంచి చేసుకోవడం కుదరలేదు, మేము మధ్యలో నుంచి మొదలు పెట్టవచ్చా అని. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎన్ని రోజులైనా సరే అమ్మవారికి కనీసం ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా మీరు మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు 4వ రోజు మనకు అమ్మవారు కాత్యాయని దేవిగా అయితే దర్శనం ఇస్తారు. అమ్మవారికి ఈ రోజు మనం పాయసాన్నాన్ని కానీ లేకపోతే కేసర్ అన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. నేనైతే కేసర్ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాను. ప్రసాదం వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. కలసం అఖండ దీపం మాత్రం పెట్టుకోలేదు, కానీ పూజ అయితే చాలా బాగా చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి పూజ చేసుకోవాలంటే కలసం అఖండ దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలి నవరాత్రుల్లో అని అడుగుతున్నారు. మీకున్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ ఆల్రెడీ ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను. ఇంకెవరైనా చూడకపోతే కనుక ఒక్కసారి చెక్ చేయండి. పూజ పూర్తి అయిపోయిన తర్వాత అసలు నాకు ఇంకా పూజా మందిరం దగ్గర నుంచి లేవాలనిపించట్లేదు. అమ్మని అలా చూస్తూ ఉండిపోయాను. అమ్మ మనందరినీ చల్లగా చూడాలని, మనందరినీ ఎల్లప్పుడూ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్రీమాత్రే నమః.